హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. బైబిల్ మనకొద్దు, సనాతన ధర్మమే మనకు ముద్దు. దయచేసి ఈరోజు 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ చూడండి, నిన్న చెప్పాను ఈ వచనం మీకు, ఈరోజు అయినా కానీ చెప్తా ఉన్నాను చూడండి. మంత్రప్రయోగపు కొడకల్లారా, వ్యభిచార సంతానమా అనేసి అంటా ఉన్నాడండి ఇక్కడ యెహోవా. ఇప్పుడు యేసు ఏమంటాడో చూస్తామండి. ఇక్కడ ఏముందో చూశారు కదా, మంత్రప్రయోగ కొడకల్లారా, వ్యభిచార సంతానమా అనేసి యెహోవా అంటున్నాడు. యేసు ఇప్పుడు ఏమంటాడో చూద్దాం. ఇక్కడ చూడండి, యోహాను 8వ అధ్యాయము 41వ వచనం. యోహాను 8:41. ఇక్కడ చూడండి, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నామని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచార వల్ల పుట్టిన వారము కాదు అనేసి చెప్తా ఉన్నాడండి. ఇక్కడే ఉండదు చూడండి, యేసు అనే అతడు మేము వ్యభిచారం వల్ల పుట్టినవారు కాము అనేసి అంటా ఉన్నాడండి. వ్యభిచారం వల్ల పుట్టినవారు అవునా కాదా అనేది ఇప్పుడు ఇంకా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అండి. ఇది జాగ్రత్తగా ఖచ్చితంగా మీరు ఈ వీడియో మొత్తం చూడండి, మీకే క్లారిటీ వచ్చేసింది. యేసుక్రీస్తు జననం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిను. చూసారా, ఇక్కడ యేసేపుకి పెళ్లి చేశారు. పరిశుద్ధాత్మ అనేవాడు పెళ్ళికి ముందే 3-4 నెలలకు ముందే వాడుకొని కడుపు చేశాడు. చెక్ చేసింది. దాన్ని మన భారతదేశంలో ఏమంటారు, ఖచ్చితంగా లంజా అనేసి అంటారండి. వాడిని లంజా కొడుకు అనేసి అంటారు. మేము వ్యభిచారం వల్ల పుట్టినవారు కాదు అనేసి అంటాడు. యెహోవా ఏమంటాడు, రే వ్యభిచార సంతానమా అనేసి యెహోవా అంటాడు. మేము వ్యభిచారం వల్ల పుట్టినవారు కాదు అని యేసు అంటారు. ఇక్కడ మీకు లాస్ట్ వచనం క్లియర్గా చూపించాను చూడండి. ఈ వీడియోని దయచేసి అన్న, తమ్ముడు, మామ, బామార్పులు అందరూ చూస్తూ ఉన్నారు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వచనాలంతా చదివి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దయచేసి ఎవరు బేజారు చేసుకోకండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుంటాం.